నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాశ్వత రాజధానిగా అమరావతిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డిఏలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్. కుప్పకూలిన రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్. బీసీల ఆత్మీయ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన బీసీ నాయకులు షణ్ముగం. రాజకీయ పార్టీలతో కలిసి భద్రపరిచిన ఈవీఎంలను గోడన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరులో కూటమి నేతలకు పాలాభిషేకం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానం రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోనే సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారు. క్రింది విధంగా తీర్మానిస్తోంది. hereby resolved to request the government of India to amend the section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. టీటీడీ ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డిఏలు ప్రమోషన్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తిరుపతి ఏడీ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, గోపాల్ యాదవ్, రావణ్, శాంతి, తేజావతి, మునిశోభ, దాసరి, చిరంజీవి, మస్తాన్, అందలగా మునిరెడ్డి పాల్గొన్నారు. ఇంటిలో గ్యాస్ సమస్య ఉంది, రైతులకు ఎరువు సమస్యలు వచ్చాయి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పెట్రోల్ డీజిల్ సమస్యలు వచ్చాయి. దీనికి సమస్యలకు అన్నిటికీ కారణం ప్రధానమంత్రి మోడీ గారు విదేశాంగ విధానం పొరపాటు వల్ల. యుద్ధం అనవసరం, ఈరోజు యుద్ధం చేయాల్సిన పని. అల్లూరు జిల్లా మాడుగుల మండలం బోయితిలి సమీపంలో రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్ అదుపు తప్పి చెట్లలో కూలిపోయింది. ఈ డ్రోన్ ను ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసర వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ గా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఈ ఘటనతో డ్రోన్ ప్రయోగాలపై గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం తీసుకుని డ్రోన్ల వ్యవహారంపై అప్రమత్తం కావాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతిలో నిర్వహిస్తున్న బీసీల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలంటూ కరపత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా షణ్ముఖం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 19వ తేదీన రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది మందితో జరపబో బీసీల ఆత్మ సదస్సును విజయవంతం చేయాలన్నారు. దీర్ఘకాలికంగా కేంద్రంలో ఉన్న బీసీల అపష్కృత సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీ కుల సంఘాలు, చేతి వృత్తిదారులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, విద్యార్థుల రాజకీయ బీసీ ప్రతినిధులు వేలాది మందిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రరాజు, రాష్ట్ర మేధర సంఘం కార్యదర్శి రమేష్ బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శులు లావణ్య, కుసుమ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు. 19/4/2026 ఆదివారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీసీల దళపతి శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు డాక్టర్ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి సవిత గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆమె కూడా తప్పకుండా 19వ తారీఖు వస్తానని చెప్పింది. ఇంకా కూడా బీసీ మంత్రులని 5 మంది మంత్రుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా వారిని ఆహ్వానించే కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రోజు మొదటిసారిగా చిత్తూరు ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈవీఎం గోడౌన్ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు భద్రత ప్రమాణాలు మరియు సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. గోడౌన్ వద్ద 24 గంటలు నిఘా నిరంతరం కొనసాగాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీ సురేంద్ర కుమార్, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, వైసీపీ పార్టీ ఉదయం కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పరదేశీ, సిపిఎం గంగరాజు, జనసేన పార్టీ యశ్వంత్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజేంద్ర, అలాగే ఎన్నికల విభాగ సిబ్బంది మనోజ్ కుమార్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాష కోవిదుడు అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చేయేడు గ్రామంలో జన్మించారని, అతని తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి కొండమ్మ గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులన్నారు. శ్రీకృష్ణ దేవరాయల జరుగు గురువు రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిదని, తాతాచార్యుల గొప్ప శాస్త్ర పండితుడని, అతని గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్య కథలు పుట్టాయని, ఆ తర్వాత వంశీలు చిత్రావతి తీరంలో పుట్టపర్తిలో ఉండటం వల్ల ఇంటి పేరు పుట్టపర్తి అయిందన్నారు. నారాయణాచార్యులు చిన్న వయసులోని భారతం, భగవత పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారని పేర్కొన్నారు. రచయితలందరూ కూడా పుట్టపర్తి నారాయణాచార్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజానికి ఉపయుక్తమైనటువంటి, సమాజాన్ని జాగృతపరిచేటటువంటి, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి రచనలు రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. వడ్డేర్లకు క్వారీలలో 15% రిజర్వేషన్
సెనరేజ్ లో 50% మినహాయింపునిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముఖరెడ్డి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో వడ్డేరులకు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం కూటమి నేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ ల చిత్రపటాలకు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్డీలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే క్వారీలో మైనింగ్ లో 15% రిజర్వేషన్ కల్పిస్తూ వడ్డీల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి నాంది పలికింది. వడ్డీర సామాజిక వర్గానికి నిన్న కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి వడ్డీర జీవితాల్లో ఎంతో వెలుగు నింపింది. ఎందుకంటే క్వారీలలో మరి బడా కాంట్రాక్టర్లో వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు అటు కాకుండా బై బర్త్ నుంచి అంటే పుట్టినప్పటి నుంచి వడ్డీర కులం వాళ్ళు మరి వాళ్ళు తీసుకున్న రోజు యువగలం పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చినారో నారా లోకేష్ బాబు దాన్ని నిన్న అసెంబ్లీలో పెట్టి కూటమి ప్రభుత్వ నేతలు కూడా ఒప్పించి అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేసినందుకు మొదటగా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉండే పార్టీ, బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగా మరి రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఈ రాష్ట్రంలోని వడ్డెర సోదరులకంతా కూడా ప్రయోజనం కల్పించే విధంగా మైనింగ్ లో 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మదనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కుల మతాలకు అనుగుణంగా పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినం రాష్ట్రమంతటా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినాన్ని చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్ గా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే దీంట్లో మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా, మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఎదురుగా మేము జెండా ఆవిష్కరణ చేసి మన కార్మిక సోదరులందరినీ కలిసికట్టుగా ఇక్కడ చాలా గ్రాండ్ గా వైఎస్ఆర్ టీయూసీ ప్రోగ్రామ్ ఇది చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్య కారణం ఏమంటే ఈరోజు ఒక ఆ శివుని దగ్గర 3 ఎడ్జెస్ ఉంటాయి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా యువజన, శ్రామిక, రైతు ఈ 3 పునాదుల మీద మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో అర్ధాల అల్లయ్య ట్రస్ట్ లక్ష్యంగా చైర్మన్ కేశవుల ఆధ్వర్యంలో ఆకలి లేని సమాజ స్థాపన ధ్యేయంగా సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా తిరుపతి అర్ధాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ కేశవులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షాలతో తిరుపతిలోని ప్రభుత్వ మహిళా ఆసుపత్రి వద్ద అద్దాల అల్లయ్య ఆధ్వర్యంలో నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం చేస్తున్నామన్నారు. సేవ అనేది ఒక సంకల్పం. చాలా మంది సేవ చేయాలంటే ఒక సైన్యం ఉంటారని కోరుకుంటారేమో, కానీ నేను సేవ చేయాలంటే ఒక మంచి ఆలోచన ఉంటే చాలా అనుకుంటాను అన్నారు. బలవంతుడు ఎప్పుడు మనుషుల మీద ఆధారపడి పనిచేయడు, తాను చేసే పనిని నమ్ముకుని అడుగు వేస్తాడని పేర్కొన్నారు. ట్రస్ట్ చేస్తున్న నిస్వార్థ సేవలను చూసి స్ఫూర్తి పొంది పెనుమూరు కామసాని ఏకాంబర్ రెడ్డి ట్రస్ట్ లో సభ్యునిగా చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసి కుమార్, ప్రసాద్, భార్గవి, చంద్రకళ, మనీషా, మునిమ్మ, ధనుష్, సాయి దీపక్, తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది.
అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూర్. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాశ్వత రాజధానిగా అమరావతిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీ డిఏలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి చింతమోహన్. కుప్పకూలిన రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్. బీసీల ఆత్మీయ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన బీసీ నాయకులు షణ్ముగం. రాజకీయ పార్టీలతో కలిసి భద్రపరిచిన ఈవీఎంలను గోల్డెన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరులో కూటమి నేతలకు పాలాభిషేకం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇక బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.